నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. రాయచోటి అగ్ని ప్రమాదంలో 3 సజీవ దహనం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. భీమడోలులో ఫోటోగ్రఫీ డే వేడుకలు, కెమెరా సృష్టికర్త డాగూరే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి. కోల్కతా జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోండి, కాకినాడలో నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. తన ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు నిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశపు హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలపై అర్జీలను తీసుకురాగా జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, సిపిఓ త్రినాథరావు, జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి సత్యనారాయణ, కుడా వీసీ కృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, డిఎల్ డీజీఓ పి నారాయణమూర్తి తదితరులు అర్జీలను స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వల్ల 3 సజీవ దహనమయ్యారు. రాయచోటి పట్టణంలోని కోతపేటలోని తొగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి తల్లి రమాదేవి, బిడ్డలు మనోహ, మన్వితలు సజీవ దహనమయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, ఇన్ఛార్జ్ సీఐ చంద్రశేఖర్ ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త వేధింపుల కారణంగానే రమాదేవి తన బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్ వద్ద ఉన్న కెమెరా సృష్టికర్త డాగూరే, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మారావు మాట్లాడుతూ ప్రతి ఫోటోగ్రాఫర్ కు ఈ రోజు పండుగ రోజని, డాగూరే కెమెరా తయారు చేయడం వల్లే ఎంతో మంది ఉపాధిని పొందుతున్నారని అన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్స్ అంతా ఐకమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, డి డేవిడ్, జిల్లా ట్రెజరర్ పుల్లాబోట్ల రామ్మూర్తి, గౌరవ సలహాదారుడు అలజంగి రంగారావు, ట్రెజరర్ లీలాకృష్ణ, భరోసా సంఘ సభ్యులు దేవరపల్లి శ్రీనివాస్, పి నరేష్, ఏవి నాగరాజు, సాయి, ప్రతాప్, సురేష్, సాయి కృష్ణ, మధు, పూళ్ల సాయి పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు సంతోషపడతా ఉన్నాం. ఇవాళ ఫోటో అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరో లేరు. అటువంటిది ఫోటో అంటే ఏంటో, ఫోటోలు తయారు చేసిన వాళ్ళు ఎవరో, అటువంటి వాళ్ళని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. లూయిస్ డాగ్యూరే గారు ఫోటోగ్రఫీ గురించి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి ఎంతో ప్రయత్నించి 20 సంవత్సరాలుగా కూడా ఆ ఫోటోగ్రఫీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఫోటోని కనిపెట్టడం జరిగింది. అప్పట్లో ఒక ప్లేట్ మీద అల్యూమినియం పూత పూసి, ఒక వెండి పూత పూసి, దానిని ఒక కెమెరా పెట్టెలో పెట్టి సూర్యకిరణాలను ప్రసరింపజేసి తద్వారా ఫొటోస్ని చేసి అందరికీ కూడా ఇచ్చారు. అప్పటి నుండి కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ అవి అనేక విధాల రూపాంతరం చెంది ఇవాళ డిజిటల్ ఫోటోగ్రఫీగా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆనాటి ఫ్రెంచి గవర్నమెంట్ డాగ్యూరే యొక్క ఫోటోలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి
వారిని గుర్తించి ఫోటోగ్రఫీ ఆ పేషెంట్లు రైట్స్ అన్ని కూడా కొనుగోలు చేసి ప్రపంచానికి బహుమతిగా ఇచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా మనందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందరూ ఫోటోగ్రఫీ సోదరులు అందరూ కూడా ఈ యొక్క రోజుని మనం మర్చిపోకుండా మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాగూరి గారిని నిత్యం స్మరించుకుంటూ మన వ్యాపారాభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క టెక్నాలజీని వినియోగించుకుని మన వ్యాపారాన్ని అభివృద్ధి పాదంలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ కలకత్తాలో జూనియర్ వైద్యురాలి హత్య అత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ కార్యదర్శి చిట్ల కిరణ్ కుమార్ బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ డిమాండ్ చేశారు. కాకినాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాలగ్రామ లక్ష్మీప్రసన్న, తుమ్మల పద్మజ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కరి సత్యనారాయణరాజుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని వైద్యురాలి హత్యను తీవ్రంగా ఖండించారు. ఎక్కడికక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కాకినాడ నగరంలో భానుగుడి సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పాశవికంగా మాటల్లో వర్ణించలేనంత కిరాతకంగా ఒక మెడికల్ స్టూడెంట్ ని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ రోజు కాకినాడ పట్టణంలో రంగరాయ మెడికల్ కాలేజ్ వారి సహకారంతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది. మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని మా మహిళా మోర్చా ద్వారా మేము డిమాండ్ చేస్తాం. మమతా బెనర్జీ ఈ రోజు పలు సందర్భాలలో మహిళలపై అరాచకాలు, దాడులు జరుగుతున్నా కూడా నిమ్మక నీరెత్తకుండా ఆవిడ అధికార దుర్వినియోగం చేస్తుంది. ఎందుకంటే అన్ని శాఖలను కూడా ఆవిడ గుప్పెట్లో పెట్టుకుని అక్కడ మాఫియాని రన్ చేస్తుంది ఆవిడ. ఈ విధంగా మహిళల్ని ఒక సెక్స్ టూల్ గా చూసే ఆ రాష్ట్రంలో అంటే విద్యావంతురాలైనటువంటి ఆ మహిళలు అవ్వచ్చు, మన సందేశ్ కలిలో గిరిజన మహిళలు అవ్వచ్చు, అనేక సందర్భాల్లో మహిళలు ఈ విధంగా ఈ దృష్టికోణంలో చూడడం అన్నది చాలా బాధాకరం, సిగ్గుచేటు. యావత్ మహిళలందరూ కూడా మమతా బెనర్జీని చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ఆవిడ ఫెయిల్యూర్ కాబట్టి వెంటనే ఆవిడని సస్పెండ్ అవ్వాలి. అదే విధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళని ఉరి తీయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడలో ఈ రోజున ర్యాలీ నిర్వహించామండి. రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి భానుగుడి వరకు, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండంలో ముఖ్య ఉద్దేశం, ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఈ కొవ్వొత్తుల ర్యాలీ అనేటువంటిది పీస్ కోసం, చనిపోయినటువంటి విద్యార్థి మా సోదరు ఎవరైతే ఉన్నారో వారికి ప్రశాంతత కలిగించాలని చెప్పని కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీకి కూడాను ఎంతో కొంత న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ చేశామండి. మహిళలకి భద్రత ఉండాలి, నారీ శక్తి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకి రక్షణ కల్పిస్తూ నారీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళా శక్తిని పెంచడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తుంటే, ఎవరైతే ఒక మెడికల్ చదివిన తర్వాత ఒక డాక్టర్ అయితే ఆ డాక్టర్ పట్ల సమాజానికి సేవ చేసే అవకాశం ఉంది. కానీ ఆ మెడికల్ స్టూడెంట్ కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్ గంజాయి తీసుకుంటుంటే, మత్తు పానీయాలు తీసుకుంటుంటే అవి తీసుకోవద్దు, మీరు ఇబ్బంది పడతారని హెచ్చరించిన కారణంగా అవి తీసుకొని వాటిని ఎంకరేజ్ చేసేటటువంటి కొంతమంది ఎవరైతే సమాజంలో దుష్ట శక్తులు ఉన్నారో వారి కారణంగా జరిగిన ఈ గొడవ కారణంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి విషయం మీద కానీ, ఢిల్లీలో జరిగిన విషయం కానీ, హర్యానాలో జరిగిన విషయం కానీ, ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఇలాంటి దాడులు జరిగితే, ఇలాంటి మహిళల యొక్క హత్యలు జరిగితే ఒక్క క్యాండిల్ పట్టుకొని కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ర్యాలీ చేయనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ తోకల పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు పెదపేటలో 78వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 14న ప్రారంభించిన చెరుగుడు పోటీలు 18వ తేదీతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలిశెట్టి శ్రీనివాస్, రాపాక ప్రభాకర్, గ్రామ పెద్దలు పాల్గొని విజయం పొందిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. యువత శారీరక శ్రమతో కూడిన వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. మొదటి 2 స్థానాల్లో విజేతలుగా రవి ఫ్రెండ్స్, చందు ఫ్రెండ్స్ నిలవగా తృతీయ స్థానంలో ఫ్రెండ్స్ యూత్ నిలిచారు.
నిలిచింది. ఇక 4, 5 స్థానాల్లో వికాస్ ఫ్రెండ్స్, కొప్పర్రు సెంటర్, గోపీచంద్ ఫ్రెండ్స్ నిలిచాయి. కొప్పర్రు, పెదపేట, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడలకు రెఫరీగా ఎన్ బుల్లిరాజు కొనసాగారు. పెదపేటలో గత 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఈ కబడ్డీ పోటీలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళ నిర్వహించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. నిఖిల్ గారు కానీ, తర్వాత వద్దరపు సురేష్ గారు కానీ, పెద్దలందరూ కానీ, వీరస్వామి గారు వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఇది ప్రతి ఏ సంక్రాంతికో క్రిస్మస్కో జరుపుకోకుండా మన స్వాతంత్ర దినోత్సవం రోజున జరుపుకోవడం ప్రారంభించి ఇలా మొత్తం గ్రామం మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావడం, టీములుగా విడిపోయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీలు మిగతా చోట్ల కూడా జరగాలని చెప్పేసి మేము ప్రోత్సహించడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా ముందు సంవత్సరాలు కూడా వీళ్ళని అదేవిధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మా గ్రామంలో పుట్టింది కబడ్డీ. మా చిన్ననాటి నుంచి కూడా, మా స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము కబడ్డీ ఆడుతున్నాం. నా వయసు నుంచి మించు 38-39 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా యూత్కి ఎంకరేజ్మెంట్గా మేము ఈ కబడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఒక పండుగ జరుపుకుంటాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఓల్శెట్టి శ్రీనివాస్ గారు మాకు ఎంతో అండగా ఉండి, మా గ్రామ పెద్దలు వద్ద వెంకటరావు గారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఆర్థిక సహాయంగా ఉండి ఈ కార్యక్రమం మా యూత్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ యొక్క కబడ్డీని ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.